నూతన సంవత్సరం కాబట్టి దేవుడు ఏం చేస్తాడు? దేవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు, ఎందుకు కార్యాలు నూతనపరచాలి? సమస్యలు నూతనంగా వస్తున్నాయి. గతించిన వారం, గతించిన సంవత్సరం వేరే సమస్య, ఇప్పుడు వేరే సమస్య. గతించిన సంవత్సరం నా భర్త బాగాలేదని నేను ప్రార్థన చేశాను, ఆయన బాగానే ఉన్నాడు, ఇప్పుడు నా కొడుకు చెడిపోయాడు. గతించిన సంవత్సరం పెళ్ళి అవ్వట్లేదని ప్రార్థన చేశాను, పెళ్ళయింది, ఇద్దరు కొట్టుకు చేస్తున్నారు. గతించిన సంవత్సరం పిల్లోడు పుట్టలేదని ప్రార్థన చేశాను, పుట్టాడు, ఆ పిల్లోడికి ఆరోగ్యం లేదు, ఆ పిల్లోడికి మాటలు లేవు. గతించిన సంవత్సరం పాప మెచ్యూర్ అవ్వలేదని ప్రార్థన చేశాను, ఇప్పుడేమో అధిక బ్లీడింగ్తో బాధపడుతుంది. ఇవన్నీ సమస్యలు చెప్తున్నారు, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, అల్లాడిపోతున్నాం. దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను మీ మధ్య నూతన క్రియ చేయుచున్నాను. నెక్స్ట్ మాట, అది ఇప్పుడే మొలుచును. చప్పట్లు కొట్టండి. ఇప్పుడే, ఈ రోజే ఈ 38 ఈ 17 వచనంలో ఉన్న మాట, రాబో కాలమందు నీకు మేలు కలుగునని ఉంది కదా, అది ఈ రోజు నుంచే దేవుడు మీ పట్ల మేలు చేయబోతున్నాడు. హల్లెలూయా. నమ్మండి.